టెండర్ విధానంతో ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్టకొట్టదు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం రోడ్డున పడనున్న వేలాది మంది చేనేత కార్మికులు గతంలో కొనుగోలు చేసినట్లే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. టెండర్ విధానం అమలు చేస్తే ఉద్యమిస్తాం. చేనేత కార్మికులతో కలిసి రోడ్డు ఎక్కుతాం. ప్రభుత్వం టెండర్ విధానాన్ని విరమించుకోవాలి. ప్రభుత్వాన్ని హెచ్చరించిన జిల్లా అధ్యక్షులు ఆనందం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి చేయూతనియాల్సింది పోయి వారి పొట్టకొట్టే విధంగా టెండర్ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవటం సిగ్గుచేటని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం వ్యాఖ్యానించారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బచ్చు ఆనందం ప్రభుత్వంపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక చేనేత రంగం చిన్నపోయిందని, చేనేత రంగ అభివృద్ధికి పాటుపడాల్సిన ప్రభుత్వమే టెండర్ల పేరిట ప్రైవేటు పరం చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వాలు చేనేత కార్మికుల తయారు చేసిన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధిని అందించేవారని, కానీ రేవంత్ సర్కార్ టెండర్ల పేరిట చేత కార్మికులు తయారు చేసే వస్త్రాలను కొనుగోలు చేయడాన్ని విరమించుకోవాలన్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రాష్ట్రంలోనే వేలాది మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడే అవకాశం ఉంటుందని, కార్మికుల పక్షాన టెండర్ విధానం రద్దుపరిచే వరకు ఉద్యమిస్తామని, కార్మికులతో కలిసి రోడ్డు ఎక్కుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశంలో అన్నం పెట్టే రైతన్న ఎలాగో మానవుని ప్రాణాలు కాపాడే నేతన్న కూడా అలాగే అని, అలాంటి రంగంపై చిన్నచూపు చూడొద్దని, కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పద్మశాలీలు చేనేత కార్మికులకు వ్యతిరేకంగా వ్యక్తిగత రుణాలు అందజేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్, ప్రధాన కార్యదర్శి కేదాసి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు నల్ల సత్యనారాయణ, బొప్ప శివశంకర్, పులికంటి రాజేందర్, గుర్రపు కోటేశ్వర్, దేవులపల్లి సదానందం, బింగి సతీష్, గుర్రపు చంద్రశేఖర్, పాము వెంకటేశ్వర్లు, పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. రైతు కార్మికులకు ఏ విధంగానైతే మరి ఇవాళ మరి రుణమాఫీ అని, తర్వాత రైతు బంధు అని ఏ విధంగానైతే చేస్తున్నారో, ఇవాళ పద్మశాలి కులబంధువులు కూడా ఇవాళ ఈ బట్టలు నేస్తేనే ఈరోజు మనం బట్టలు వేసుకొని సమాజంలో ఈ విధంగా మనం తిరుగుతున్నాం. కాబట్టి పద్మశాలి కులబంధువులు కూడా రైతులకు ఎలా అయితే రుణాలు మాట, తర్వాత రైతు బంధు, మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి విన్నవించుకునేది, మా పద్మశాలి కుల బంధువులు ఇదివరకు ఏ విధంగానైతే మరి మన జంకాన్లు కానీ మా కులవృత్తిలో నేసినటువంటి వస్తువులు గౌరవ శాఖ ఏ విధంగానైతే కొని మరి మా కులబంధాలకు న్యాయం చేసిరో అదేవిధంగా ఈరోజు మరి చేయాలి. ఇలా టెండర్ విధానం తెచ్చి మరి టెండర్లకు ఇస్తే 60-70 వేల పద్మశాలి కుల బాంధవులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కుల వృత్తులన్నీ మరుగున పడే పద్ధతి లోపల ఇవాళ టెండర్ విధానం తెచ్చే పద్ధతి చేస్తుంది. కాబట్టి అదాన్ని మానుకోవాలి. మాకు రైతులకైతే ఇలా మన రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా కూడా మా పద్మశాలి కుల బంధాలకు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి మీడియా సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. హన్మకొండ వరంగల్ జిల్లాలో 15,000 మంది కార్మికులు, 15,000 అనుబంధ సంఘాలు అందరూ కలిస్తే 20,000 మంది ఇలా కార్మికులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఈ టెండర్ విధానం తెచ్చే పద్ధతి. కాబట్టి ఇక నుంచి ఆ టెండర్ విధానం పక్క పెట్టి మాకు మా కులబంధాలకు న్యాయం జరిగే విధంగా ఇదివరకైతే ఏ విధంగా నడిచిందో అదేవిధంగా గౌలీ శాఖ వాళ్ళు మొత్తం డ్రెస్సులు కానీ బట్టలు కానీ మొత్తం చాలా పద్మశాలి కులబంధాలు తయారు చేసేటువంటి ప్రతి వస్తువు కానీ మీరే గవర్నమెంట్ కొనుగోలు చేసి మా కులానికి న్యాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి రేపు రాబోయే రోజులలో ఈ టెండర్ విధానం కనుక ఇట్లే పాటిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా మా కుల బంధువులు అంతా దాటిపై వచ్చి రోడ్డు మీదకి ధర్నాలు రస్తారోకలు చేస్తాం. ఈ టెండర్ విధానం తీసేయకపోతే టెండర్ విధానం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి గవర్నమెంట్ మా మీద జారీ చేయించి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలో రైతన్నలకు ఏ విధంగానైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో అదేవిధంగా నేతన్నలకు కూడా ఈరోజు రైతన్నలు ఏ విధంగానైతే ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారో
ఇలా పద్మశాలి కుల బాంధవులు కూడా ఆకలి సాగులు వస్తున్నారు. వారి పరిస్థితి దయనీయంగా ఉన్నది. కాబట్టి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఆలోచించి రైతులకు ఏ విధంగా అయితే ఆదుకుంటారో మన పద్మశాలి కుల బాంధవులకు కూడా అదే విధంగా ఆదుకొని వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ ఆకలి సాగులను ఆపే విధంగా పథకాలు పెట్టి లోన్లు కానీ తర్వాత వాళ్ళ రుణమాఫీ కానీ రేపు చేయాలనే ఉద్దేశంగా మరి ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకు అన్యాయం జరుగుతుంది పద్మశాలి కుల బంధువులకు. కాబట్టి ఎలాంటి అన్యాయం జరగకుండా సాగులు ఆపే విధంగా మీరు పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా లోన్లు కానీ రాబోయే రోజులలో వాళ్లకు లోన్ల మాఫీ కానీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. కాబట్టి ఆదుకోవాలి, ఆకలి సాగులను ఆపాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి. జై మార్కండేయ, జై పద్మశాలి. ప్రజాప్రభుత్వం అని పిలిపించుకుంటున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం ధ్యేయంగా కలుగుతున్నామని చెప్పుకుంటున్నారు. కానీ ఆచరణలో నేతన్నల బతుకులను ఆగం చేసే దిశగా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేతన్నలు కార్పెట్లు, బెడ్షీట్లు, యూనిఫామ్లు రెసిడెన్షియల్ స్కూళ్లకు, హాస్పిటల్స్కి, గురుకులాలకు అన్నిటికీ కూడా టెస్కో ద్వారా డైరెక్ట్గా ఆర్డర్లు తీసుకొని సప్లై చేసేవారు. ఈ సప్లైని కాకుండా పాత ఒరవడికి భిన్నంగా ఉమ్మడి రాష్ట్రంలో లేదు, ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రం లేని ఆచరణలో లేని ఒక కొత్త విధానాన్ని టెండర్ అనే విధానాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టేసి నేతల బతుకుల దగ్గర ఆగం చేస్తున్నారు. వాళ్ళు తయారు చేసిన బట్ట ఎవరు తీసుకోవాలి, వాళ్ళు ఎలా బతకాలి, ఆ బట్టలు ఎవరు అమ్ముకోవాలి అనేది తెలియని అగమ్య గోచరంగా నేతలు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే టెండర్ విధానానికి వెళ్లకుండా టెస్కో ద్వారా రిక్వైర్మెంట్ ఈ సంస్థ మనకు అవసరం ఉన్న సంస్థ ప్రభుత్వ సంస్థల నుంచి ఆర్డర్లు తీసుకొని సరి అయిన ధర వారికి చెల్లించి టెస్కో ద్వారా టెండర్ లేకుండా డైరెక్ట్ నేతన్నల సంఘాల నుంచి, మన ప్రాథమిక సంఘాల నుంచి, మ్యాక్స్ సొసైటీల నుంచి కొని వాళ్ళను ఆదుకొని వాళ్ళ బతుకులు బాగు చేయాలని ప్రజాప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము పద్మశాలి సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాము.